హరి ఓం. బ్రహ్మ విద్యలో భాగంగా తైత్తరీయ ఉపనిషత్తు నుండి 3వ అధ్యాయం భృగువల్లి 10వ అనువాక్ 2వ మంత్రం. క్షేమ ఇతి వాచి యోగక్షేమ ఇతి ప్రాణాపానయోః కర్మేతి హస్తయోః గతిరితి పాదయోః విముక్తిరితి పాయౌ ఇతి మానుషీ సమాజ్ఞాః అథ దైవీః తృప్తిరితి విష్టౌ బలమితి విద్యుతి యశ ఇతి పశుషు జ్యోతిరితి నక్షత్రేషు ప్రజాపతి అమృతమానంద ఇత్యుపస్తే. ఇక్కడ ఉపాసన మార్గాలు చెప్తున్నారు. ఉపాసన మార్గం అంటే ఒక మహోన్నతమైనటువంటి వస్తువుని ఒక సాధారణమైనటువంటి వస్తువులో స్థాపించి ఆ మహోన్నతమైన వస్తువు ఈ సాధారణ వస్తువులో ఉంది అని మనం చూసేది సాధారణ వస్తువు అయినప్పటికీ ఆ మహోన్నతమైన వస్తువే ఇక్కడ ఉంది అని భావన చేయడమే ఉపాసన. మనం భగవంతుణ్ణి ఎలా ప్రార్థిస్తున్నాం? ఎక్కడ ఉన్నాడు అనుకుని ఏదో ఒక రూపంలో, ఏదో ఒక నామంతో, ఏదో ఒక సింబల్ పెట్టుకునే మనం ఉపాసన చేస్తున్నాం. సింబల్ ఏమీ లేకుండా ఉపాసన ఎలా చేస్తాం? ఇప్పుడు శివుడి ఉపాసన చేయాలి. శివలింగం పెట్టాం. శివలింగం ఏమిటి? ఒక రాయి ఒక నిర్దిష్టమైనటువంటి ఆకారంలో చెక్కబడింది ఒక శిల్పి చేత. అది గుడిలో పెట్టి దాంట్లో మంత్రాల ద్వారా, వేద మంత్రాల ద్వారా భగవంతుణ్ణి, ఈశ్వరుణ్ణి అందులో స్థాపించారు. ఆ తర్వాత నుండి ఎప్పుడు మనం ఇంకా దాన్ని రాయిగా చూడం. ఆ భావన ఉన్న వాళ్ళందరూ అందులో శివుణ్ణే చూస్తారు. అలాగా మనకి ఉపాసన కావాలి అంటే మనం ఖచ్చితంగా ఏదో ఒక సింబల్ పెట్టుకోవాలి. అది ఫోటో కావచ్చు, విగ్రహం కావచ్చు, లేదా మనసులో ఒక మంత్రం కావచ్చు, లేదా ఒక స్థితి కావచ్చు. ఇప్పుడు మన దేశ జెండా ఉంది. ఆ 3 రంగుల జెండా, మధ్యలో చక్రము. ఆ జెండా చూసినప్పుడల్లా మనలో దేశభక్తి వస్తుంది. ఇది మన దేశపు జెండా అని. అంటే మన దేశంతో ఉన్న భక్తిని మనం ఒక సింబల్ రూపంలో పెట్టుకున్నాం. అలాగే ఇప్పుడు అంతటా వ్యాపించి ఉన్న భగవంతుణ్ణి మనం ఎలా ఆరాధిస్తాం? కాబట్టి భగవంతుడే అనేకసార్లు మన ఇంద్రియాలకి, మనసుకి అందుబాటులో ఉండేలాగా వచ్చినప్పుడు మనం వాళ్ళని అవతారాలు అంటాం. అవతారం, రామావతారం, కృష్ణావతారం అని అవతారం. ఈ బ్రహ్మతత్వమే అనేక నామరూపాల్లో మనకి కనిపిస్తుంది. మనం ఉపాసన చేయాలి అంటే మనం తీసుకునే సింబల్, లేదా ఆ స్థితి, లేదా నామం, లేదా మంత్రం, లేదా రూపం, అది ఎక్కడి నుంచి అవ్వచ్చు? అవ్యక్త రూపంలో ఎక్కడో ఉన్నది కావచ్చు, లేదా వ్యక్త రూపంలో మన చుట్టూ ఉన్న ఈ సృష్టి కావచ్చు, లేదా మన దేహంలోనే కావచ్చు.
అది అవ్యక్త రూపంలో ఎక్కడో చాలా దూరంగా ఉంది. మన దేహానికి, ఈ కనిపిస్తున్న సృష్టికి అతీతంగా ఎక్కడో ఉంది అనుకున్నప్పుడు ఆ సింబల్ లేదా ఆ సాధన ఏమవుతుంది? దాన్ని మనం అధిదైవిక అంటున్నాం. అధిదైవిక, అది భౌతిక, ఆధ్యాత్మిక. అధిదైవిక అంటే అవ్యక్త రూపంలో ఎక్కడో చాలా ఈ రెండింటికి, అంటే మన దేహానికి, ఈ సృష్టికి అతీతంగా ఉంది. ఇప్పుడు ఉదాహరణకి సాకేత లోకంలో శ్రీరామచంద్రుడు ఉన్నాడు, గోలోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు, కైలాసంలో శివుడు ఉన్నాడు, మణిద్వీప్లో అమ్మవారు ఉన్నారు. ఇలా మనం ఉపాసన చేస్తాం. అంటే ఆ లోకంని మనం ఇక్కడి నుంచే కనెక్ట్ అవుతున్నాం. భౌతికంగా మనం ఎక్కడికి వెళ్ళకుండా, పైసలు ఖర్చులు ఏమీ లేకుండా, ప్రయాణాలు లేకుండా, టికెట్లు లేకుండా, వాహనాలు ఏమీ లేకుండా, అంటే ఓ బస్సు, ట్రైను, విమానం ఏమీ లేవు, ఏమీ లేకుండగానే మనం ఇక్కడే కూర్చుని కేవలం మన సాధన వల్ల, మన భావన వల్ల ఆ సత్ వస్తువుని మనకి నచ్చిన విధంగా ఆ రూపంలో, ఆ లోకంలో ఉన్నారనే భావన చేస్తూ, ఆ లోకం నా హృదయంలోనే ప్రకాశింపబడేటట్టుగా మనం అభ్యాసం చేస్తాం. రూపాలు వేరు కావచ్చు, పేర్లు, నామాలు వేరు కావచ్చు, కానీ ఎవరు చేసినా, ఎక్కడ చేసినా, ఏ మతంలో చేసినా ఉపాసన యొక్క పద్ధతి ఇదే. ఉపనిషత్తులో ఏ బ్రహ్మతత్వం అయితే చెప్పబడిందో ఆ బ్రహ్మతత్వం మనకి అవగాహనలో రావడానికి, మన ఎరుకలో రావడానికి, మనం అందులో స్థిరపడడానికి, అది మనలో స్థిరంగా ఉండడానికి ఉపాసన అవసరం. అర్థం చేసుకోవడానికి, ఒకసారి బాగా లోతుకి దిగి అర్థం చేసుకోవడానికి, చూసుకోవడానికి ఒకసారి గురువుతో ఇంటరాక్షన్ కావాలి. దాని తర్వాత మనం అందులో స్థిరంగా ఉండాలంటే మనకు ఒక ఉపాసన కావాలి. భృగు అనే శిష్యుడు చాలా అడ్వాన్స్ స్టూడెంట్. ఆయన కేవలం పంచకోశ వివేకాల ద్వారా బ్రహ్మతత్వాన్ని దాకా వెళ్ళిపోయాడు, నేను తెలుసుకున్నాడు. అన్నమయ కోశం మననం చేసుకున్నాడు, నేను ఇది కాదని తెలుసుకున్నాడు. బ్రహ్మం అంటే ఇది కాదు, నేను కూడా ఇది కాదు అని తెలుసుకున్నాడు. ప్రాణమయ కోశం మీద మననం చేసుకున్నాడు, ఇది నేను కాదు, ఇది బ్రహ్మం కాదు అని తెలుసుకున్నాడు. మనోమయ కోశం గురించి బాగా పరిశీలన చేశాడు, ఇది కూడా నేను కాదు, ఇది కూడా అల్టిమేట్ బ్రహ్మమే, ఇదే కాదు అని తెలుసుకున్నాడు. అలాగే విజ్ఞానమయ కోశాన్ని నేను కాదు, బ్రహ్మము కూడా విజ్ఞానమయ కోశం మాత్రమే కాదు అని తెలుసుకున్నాడు. ఆనందమయ కోశం, ఆ కోశంలా చెప్పినప్పుడు అది కూడా నేను కాదు, బ్రహ్మము కాదు. కానీ ఆనంద కోశం యొక్క పై పొరని తీస్తే, ఆనంద కోశం యొక్క పై పొరని తీయడం అంటే ఏంటి? మనం ఎందులో ఆనందం ఉంది అనుకుని ఏ అభ్యాసంలో ఉన్నామో, అది భౌతిక ప్రపంచం కావచ్చు, ఆధ్యాత్మిక ప్రపంచం కావచ్చు, ఏ అభ్యాసంలో అయితే మనం ఉన్నామో
అది మనం అనుకుంటున్నాం ఇందులో ఆనందం ఉందని అనుకుని దాని గురించి లేదా దానికోసం సాధన చేస్తున్నాం. ఉపనిషత్ మనకి ఏం చెప్తోంది? ఏ ఆనందం కోసం అయితే మనం వెతుకుతున్నామో ఆ వస్తువు లేదా ఆ వ్యక్తి, ఆ పరిస్థితి, ఆ స్థితి అవన్నీ పై సర్ఫేస్ మీద అలా ఉన్నాయి. కానీ వాస్తవానికి ఆ పొర యొక్క ఆధారమే బ్రహ్మము. ఎక్కడెక్కడి నుంచి అయితే మనం ఆనందం వస్తోంది అనుకుంటున్నామో ఆ ఆనందం వస్తున్న ప్లేస్లో ఉన్న నామము, రూపము, దృశ్యము అన్నీ తీసేస్తే అసలు అక్కడ ఉన్నదంతా బ్రహ్మ సముద్రమే. ఒక్క బ్రహ్మ సముద్రమే, ఆనంద సముద్రమే మన ఆనందానికి ఆధారంగా ఉన్నది. మన ఆనందం జడ వస్తువుల నుంచి రావచ్చు, మన ఆనందం భావనాత్మక సంబంధాల నుండి రావచ్చు, మన ఆనందం బౌద్ధిక ప్రక్రియల వల్ల రావచ్చు, మన ఆనందం అనేకత్వం మొత్తం మూసుకుని గాఢ నిద్రలో పడుకున్న లేదా నిర్వికల్ప సమాధిలో ఉన్న ఆనందం రావచ్చు. వీటి అన్నింటికంటే వేరుగా, వీటి అన్నింటికి ఆధారంగా, వీటి అన్నింటిలోనూ వ్యాపించి ఉంటూ వీటి అన్నింటి చేత దేనికి అంటకుండా ముట్టకుండా ఉన్న తత్వమే బ్రహ్మతత్వము. ఆ ఆనంద సముద్రమే ఈ ఆనందాలన్నింటికీ ఆధారము. ఏ విధంగా అయితే సముద్రం అన్ని అలలకి ఆధారమో అదేవిధంగా ఆ బ్రహ్మ సముద్రమే, ఆ ఆనంద సముద్రమే అన్ని ఆనందాలకి ఆధారము. కాబట్టి ఆ బ్రహ్మతత్వాన్ని మనం పూర్తిగా అవగాహన చేసుకుని మన దేహముతో, మనసుతో, బుద్ధితో తాదాత్మ్యం పెట్టుకున్నప్పుడు వచ్చిన అహంకారం ఏదైతే ఉందో, నేను ఫలానా, నేను అంతటి వాడిని, నేను ఇంతటి వాడిని, నేను అంత సాధన చేశాను, నా సాంప్రదాయం ఇది, నా మతం ఇది, నా కులం ఇది, నా దేశం ఇది, ఇలా నేను నాది చుట్టూ బోళ్ళంత కథ అల్లేసి కూర్చున్నాం కదా. ఆ కథని విడిచిపెడితే అందరం బ్రహ్మస్వరూపులమే అని ఉపనిషత్ మనకి చెప్తోంది. అది మనలో స్థిరపడాలి అంటే మనకి ఉపాసన అవసరము. అందుకని ఇక్కడ ఉపాసన చెప్పడం కోసం ఆ బ్రహ్మతత్వం ఎక్కడెక్కడ ఉంది అని చెప్తున్నారు. ఏమంటున్నారు? క్షేమ ఇతి వాచి. ఆ బ్రహ్మతత్వమే, ఆ బ్రహ్మం యొక్క శక్తి మన వాక్లో, మనం మాట్లాడే మాటలు ఉన్నాయి కదా, ఆ మాట్లాడే మాటలలో వాక్ శక్తిలో క్షేమం రూపంలో ఉంది. క్షేమం రూపంలో ఆ బ్రహ్మతత్వము మన వాక్ శక్తిలో ఉంది. వాచి అంటే వాక్లో ఉంది. క్షేమ ఇది వాచి అంటే ఇప్పుడు ఒక భక్తుడు ఉన్నాడు, ఎంతో ఆనందంగా, ఎంతో భావసముద్రంలో మునిగిపోయి భగవంతుడిని కీర్తిస్తున్నాడు, పాట పాడుతున్నాడు. అంటే ఆయన వాక్కుని భగవంతుడి యొక్క ఆరాధన కోసం వాడడంలో ఆయనకు ఆనందం వస్తుంది. అలా ఆనందాన్ని పొందుతూ క్షేమంగా ఉన్నాడు. అంటే ఆ క్షేమం దేనివల్ల ఉంది? ఆయన మాట్లాడే మాటల వల్లే కదా ఆయన క్షేమంగా ఉన్నది. అదేవిధంగా ఒక సేల్స్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, వాడు జనాలకి వెళ్ళి ఏదేదో కన్విన్స్ చేసి మొత్తానికి ఆ ప్రోడక్ట్ని అమ్ముతాడు. ఆయన మాటల్లోనే ఆ వృత్తి ఉంది. పద్ధతిగా మాట్లాడుతున్నాడు కాబట్టి, ఆ వస్తువు గురించి ఏదో చెప్తున్నాడు కాబట్టి ఆ ప్రోడక్ట్ని అమ్మేస్తున్నాడు, జనాల్ని కన్విన్స్ చేసేస్తున్నాడు. అలాగే ఒక ఇన్సూరెన్స్ పాలసీ వాడు ఉన్నాడు, మనల్ని నమ్మించేస్తాడు. అలాగే ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, స్పీచ్ ఇస్తున్నాడు ఒక ప్లాట్ఫామ్ మీద నుంచుని మైక్ పట్టుకుని. ఆ వాక్శక్తిని వాడి జనాల్ని మెప్పించి
ఆ ఎలక్షన్ గెలిచేద్దామని. అవునా కాదా? అంటే మన పెద్దలు చెప్తారే, నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుందని. అదే దాని అర్థం. సింపుల్ మీనింగ్ ఈ మంత్రం యొక్క క్షేమ ఇతి వాచి అంటే నోరు మంచిది అయితే ఊరు మంచిది. సో మన వాక్ శక్తిలోనే క్షేమం రూపంలో ఆ బ్రహ్మతత్వం ఉంది అని ఉపాసన చేసుకోమంటున్నారు. మనం మాట్లాడే మాటల వల్ల మన సంబంధాలు మంచిగా ఉన్నాయి. మనం మాట్లాడే మాటల వల్ల మన ప్రొఫెషన్ మంచిగా ఉంది. అందువల్ల మనం మంచిగా ఉన్నాము అంటే దానికి కారణం ఎవరు? ఆ వాక్ శక్తి. ఆ వాక్ శక్తి ఎందుకు ఎవరిచే ప్రేరేపింపబడి ఈ వాక్ శక్తి మాట్లాడగలుగుతోంది? మనకి కేనోపనిషత్తులో చెప్పారు కదా, అది కర్మేంద్రియాలైనా జ్ఞానేంద్రియాలైనా మనసు అయినా ఏవైనా సరే పనిచేస్తున్నాయి అంటే వీటన్నింటి వెనకాల ఉన్న శక్తి ఆ బ్రహ్మశక్తి, ఆ బ్రహ్మం యొక్క శక్తి, ఆత్మశక్తి. మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ నేనే హృదయంలో ఉన్నాను, నేనే జఠరాగిలో ఉన్నాను అని ఎలాగైతే నేనే హృదయంలో ఉన్నానంటారు, నేనే జఠరాగ్నిలో ఉన్నాను అంటారు, అదేవిధంగా ఇక్కడ ఇది మూలమైన ఐడియా అన్నమాట. ఈ ఐడియానే అందరూ చెప్తారు. క్షేమ ఇతి వాచి, మన వాక్లో అది క్షేమం రూపంలో ఆ శక్తి ఉంది. యోగక్షేమ ఇతి ప్రాణాపానయో, ప్రాణ అపాన. ప్రాణ అపాన అంటే ప్రాణాపాన వ్యాన ఉదాన సమాన ఈ ప్రాణమయ కోశం ఏదైతే ఉందో అది సక్రమంగా పనిచేయడం వల్లనే మన దేహము మన మనస్సు కనెక్ట్ అయి ఉన్నాయి. ప్రాణాపానాలు సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి, అంటే మన బయాలజికల్ యాక్టివిటీస్ కరెక్ట్గా లేవనుకోండి, మనస్సు పూర్తిగా దాని మీదకే దృష్టి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం యోగక్షేమం, మన యోగక్షేమాలు దేని మీద ఆధారపడి ఉన్నాయి? ఈ ప్రాణాపాన శక్తి ఏదైతే ఈ ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన ఈ ప్రాణమయ కోశం బాగా పనిచేస్తోంది కాబట్టి మనం మన యోగక్షేమాలు మనం చూసుకోగలుగుతున్నాము. అంటే యోగక్షేమాలు చూసుకునే శక్తి ప్రాణంలో ఉంది, ప్రాణ రూపంలో ఉంది. ఇదే ఇక్కడ అంటే బ్రహ్మతత్వమే యోగక్షేమాన్ని రూపంలో మన ప్రాణంలో ఉంది అంటున్నారు భగవంతుడు. శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ భగవద్గీతలో ఏం చెప్తున్నారు? నువ్వు నా గురించి ఆలోచిస్తే అసలు నువ్వు ఇంక దేనికి భయపడక్కర్లేదు. యోగక్షేమం వహామ్యహం, నీ యోగక్షేమాల్ని నేను చూసుకుంటాను అన్నారు కదా. దాని మూలం ఇది అనమాట. ఇక్కడేమంటున్నారు? ఆ బ్రహ్మతత్వమే యోగక్షేమం ఏ విధంగా ఉంది అంటే ప్రాణాపాన యోగక్షేమ ఇది ప్రాణాపానయో. ప్రాణాపాన అంటే పంచప్రాణాల రూపంలో ఆ శక్తి మన యోగక్షేమాల్ని కాపాడుతుంది. యోగక్షేమాలంటే ఏదైతే మనం పొందలేదో అది పొందాల్సి ఉందో అది యోగము. క్షేమం అంటే ఏదైతే మనం పొంది ఉన్నామో దాన్ని జాగ్రత్తగా ఉంచడమే క్షేమం. ఇది జరగాలంటే మన దేహము మన మనసు మన బుద్ధి సక్రమంగా పనిచేయాలి కదా. మరి సక్రమంగా మన దేహము మనసు పనిచేయాలంటే మధ్యలో ఉన్న ప్రాణం ఏదైతే ఉందో ఈ ప్రాణమయ కోశం ఏదైతే ఉందో అది మంచిగా పనిచేయాలి. అందుకనే ఇక్కడేమన్నారు? యోగక్షేమ ఇది ప్రాణాపానయో కర్మేతి హస్తయో. కర్మేతి హస్తయో, ఈ చేతులతో మనం కర్మ చేస్తున్నాం. ఈ చేతులతో చేసే కర్మ ఏ శక్తి వల్ల చేస్తున్నాము? ఆ పరమాత్మ శక్తి వల్లే చేస్తున్నాం, ఆ భగవత్ శక్తి వల్లనే చేస్తున్నాం. అందుకని ఇక్కడేమన్నారు? కర్మేతి హస్తయో గతిరితి పాదయో. మన పాదాలతో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. గతి అంటే గమనం, అంటే చలనం, మూవ్మెంట్ అన్నమాట. మనం ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి నడిచి వెళ్ళిపోగలుగుతున్నాం. కాళ్ళల్లో ఆ శక్తి ఎవరిది? అది కూడా బ్రహ్మం,
ఆ బ్రహ్మం యొక్క శక్తి, పరమాత్మ యొక్క శక్తి, భగవంతుడి యొక్క శక్తి. అంటే ఇలా ఉపాసన చేసుకోమంటున్నారు. చూడ్డానికి మన కాళ్ళు జడంగా ఉంది, చేతులు జడంగానే ఉన్నాయి, కానీ ఇదో విశేషమైన శక్తి ఉంది చేతుల్లో. చేతులతో మనం బోళ్ళంత కర్మ చేస్తున్నాం. అలాగే కాళ్ళతో మనం ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాం. ఇలా జరగడానికి కారణం అందులో ఏదో విశేషమైనటువంటి శక్తి ఉంది. ఆ శక్తి బ్రహ్మతత్వము అనే ఉపాసన చేయమంటున్నారు. అంటే దేహములో కొన్ని భాగాలు తీసుకుని, ఇవన్నీ ముఖ్యమైనటువంటి అంశాలు కాబట్టి ఈ ముఖ్యమైన అంశాలన్నీ ఎందుకు పనిచేస్తున్నాయి అంటే ఇందులో బ్రహ్మతత్వం ఉంది, చూసుకోండి. అది ఉపాసన. ఏ విధంగా అయితే మనం రాతి విగ్రహంలో భగవంతుణ్ణి చూస్తున్నామో అలాగే ఈ జడమైనటువంటి దేహంలోనే ఆ బ్రహ్మతత్వాన్ని చూడమంటున్నది ఉపనిషత్తు. అదే ఉపాసన అంటే. పూర్వం ఈ ఉపాసనలే ఉండేవి. ఉపనిషత్ కాలంలో ఇలాంటి ఉపాసనలే ఉండేవి. అప్పటికింకా రామాయణం, మహాభారతాలు ఇంకా జరగలేదు. దానికంటే పూర్వం కదా. అందుకని అప్పటి కాలంలో ఋషి తన శిష్యుడికి చెప్పే మెడిటేషన్ టెక్నిక్ ఏంటి? ఇదే. మన దేహంలో ఉన్న వేరు భాగాలు తీసుకుని అవన్నీ ఒక విశేషమైనటువంటి పద్ధతిలో పనిచేయడానికి కారణం వాటి వెనకాల ఉన్న శక్తి. అదే బ్రహ్మతత్వము, అదే ఆత్మతత్వము. అట్లా గతిరితి పాదయోః విముక్తిరితి పాయౌ. విముక్తిరితి పాయౌ అంటే మల విసర్జన ద్వారం నుండి మనం మలం విడిచిపెడుతున్నాం. విముక్తిరితి పాయౌ. చూడండి, అది ఎంత ముఖ్యమైంది. అక్కడ కూడా భగవత్ శక్తి ఉంది అంటున్నారు. బ్రహ్మం యొక్క శక్తి మనం నోట్లోంచి అన్నం తినడం ఎంత ముఖ్యమో, మల విసర్జనం ద్వారం నుంచి మలం విసర్జన కూడా అంతే ముఖ్యం. అంతే పవిత్రమైన పని. ఎంట్రీ అయినా ఎగ్జిట్ అయినా రెండు పవిత్రమైన పనులే. ఆ పనులు రెండు విచిత్రంగా జరుగుతున్నాయి కదా, వేర్వేరు విధాలుగా జరుగుతున్నాయి అవి. మరి రెండింటి వెనకాల ఉన్న శక్తి ఒకటే అని ఉపాసన చేయమంటున్నారు. అది రెండో మంత్రం. క్షేమ ఇతి వాచి యోగక్షేమ ఇతి ప్రాణాపానయోః కర్మేతి హస్తయోః గతిరితి పాదయోః విముక్తిరితి పాయౌ ఇతి మానుషీ సమాజ్ఞాః. ఈ రకంగా ఒక మనిషిలో వ్యక్తపరచబడిన బ్రహ్మం యొక్క శక్తుల్ని మనం చూడొచ్చు అంటున్నారు. ఆ తర్వాత మళ్ళీ సృష్టిలో ఎక్కడ చూడొచ్చు. అలాగే ఎవరిని ఉపాసిస్తే ఏమొస్తాయో అవన్నీ తర్వాత చెప్తారు. అంటే ఉపాసన మార్గంలో మనం ఆ బ్రహ్మతత్వాన్ని ఎక్కడైనా చూడొచ్చు. అది దైవికంగా చూడొచ్చు, అది భౌతికంగా చూడొచ్చు, ఆధ్యాత్మికంగా చూడొచ్చు. మనం ఏ విధంగా అయితే భగవంతుణ్ణి ఎక్కడైనా ఆ భగవంతుడి యొక్క విశేషత్వాన్ని, భగవంతుడి యొక్క విశిష్టత్వాన్ని మనం ఎలాగైతే ఒక విగ్రహం రూపంలో చూస్తున్నామో అదొక ఉపాసన పద్ధతో, అలాగే ఉపనిషత్తు చెప్తున్న ఇక్కడ ఉపాసన ఏంటంటే మన దేహంలో విశేషమైనటువంటి కర్మలు, విశేషమైనటువంటి రూపంలో మనం ఈ జగత్తుతో కనెక్ట్ అవుతున్నాం కదా, ఆ విశేషమైనటువంటి శక్తులన్నీ కూడా ఆ భగవంతుడి శక్తులే, భగవత్ శక్తి. అది బ్రహ్మము, అది ఆత్మ, అది నా స్వరూపము. అంటే నేను ఈ దేహాన్ని, ఈ కాళ్ళు, చేతులు ఇవన్నీ నేను కాదు. వీటిల్లో ఉన్న శక్తి ఆయనది, అంటే భగవంతుడిది. భగవంతుడు అంటే ఆయన అంటాం, బ్రహ్మం అంటే నేనే అంటాం. రెండు ఒకటే. అది భగవంతుడిని నేనే అంటే జనాలు కంగారు పడతారు. అహం బ్రహ్మాస్మి అంటే చాలామందికి నచ్చదు. మరి సత్యవస్తువు అదే. ఉన్న బ్రహ్మమే సత్యవస్తువు. అహం బ్రహ్మాస్మి, నేనే ఆ బ్రహ్మముని అంటే నేను ఒక్కడే బ్రహ్మం అంటే మీరు కూడా. మరి సృష్టి కూడా అంతటా ఆ బ్రహ్మమే. ఈశావాస్యం, ఆ బ్రహ్మమే ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్.
హరి ఓం.